హలో ఫ్రెండ్స్, మన గెలుపు ఇంకొకరి ఓటమి, వేరొకరి ఓటమి మన గెలుపు. అలానే మన ఓటమి ఎదుటి వ్యక్తి గెలుపు. ఇలా మనం ఓటమి గురించి, గెలుపు గురించి తెలుసుకుంటాం. ఒకడు లోన్ ఇస్తాడు. వాడు ఆ లోన్ తిరిగి ఇవ్వడు. నేను చాలా మంచివాడిని, అందుకే వాడు తిరిగి ఇవ్వకపోయినా సరే నేనేమీ చేయలేకపోయాను. వాడి జీవితానికి వాడే పోతాడు. ఇది ఓడిపోయింది నువ్వు. ఈ ఓటమిని కూడా నువ్వు సమర్థించుకుంటున్నావు. ఇది మన ఓటమి, అవతలివాడి గెలుపు. చాలా సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. మన ఓటమి అవతలవాడికి గెలుపు. ఒక పార్ట్నర్షిప్ ఉందనుకోండి. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఒకడు బాగా డబ్బున్నోడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు, బాగా వాక్చాతుర్యం ఉన్నోడు, బలమైనోడు. ఇంకొకడు డబ్బులు పెట్టినవాడు. ఇద్దరు విడిపోయినప్పుడు వీడు డబ్బులని నష్టాలుగా చూపించి వాడు తీసుకున్నాడు. అప్పుడు వాడు పోరాడడు. నా మంచితనమే నన్ను కాపాడుతుంది, అన్నింటికి అపాయం నా ఓటమి అని అనుకుంటూ మళ్ళీ మామూలే. ఇలా ఓటమి నన్ను కాపాడుతుంది అని ప్రేమించి వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడు నా జీవితం ఇలా అయిపోయింది, అంతా బాగున్నారు కాబట్టి ఇది నా ఓటమి, ఇంకొకటి గెలుపు అవ్వడం. దీని ప్రకారం ఏంటంటే చాలా సంసారాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళందరూ నేను సర్దుకోపోబట్టే ఇలా సంసారం అంతా బాగుంది అని అనుకుంటూ ఉంటారు. ఓటమికి ఒక సూచికగా మనం చెప్పవచ్చు. దీన్ని మంచి ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఒక వైఫ్, హస్బెండ్ పెళ్ళైన కొత్తలో ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎంత కాదనుకున్నా అంతర్గతంగా ఇది జరుగుతూనే ఉంటుంది. వెక్కిరింతలు, నువ్విలా ఎందుకు చేసావు, అలా చేసుంటే బాగుండేది కదా అని వీళ్ళు గెలవడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు గెలవడానికి ప్రయత్నిస్తారు. కొంతకాలం అయ్యేసరికి ఇద్దరు గెలిచే వాళ్ళైతే విడాకులు తీసుకుంటారు. ఇద్దరు ఓడిపోయే వాళ్ళైతే మొదట్లో ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు, వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇంట్లో అదే ఈ ఓడిపోయిన వాళ్ళు మాట్లాడతారు, నేను సర్దుకోబట్టే ఇది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల వచ్చింది, సంసారం నాశనం అయిపోతుంది అని కాదు. పిల్లలు ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్నవాళ్ళు ఓటమిని ఒప్పుకుంటారు. పోరాడాలా, భర్తతో విడాకులు తీసుకోవాలా, గెలుపు ఓటమి, ఓటమి గెలుపు, ఇలా ఇంకేమైనా దీనికి ముందు ఒక ఓటమి వల్ల మనకి సంతృప్తి దొరికితే అది ఓటమి కాదు. నిజంగా సర్దుకుపోతూ ఆవిడ కొన్ని గుణాలను మార్చుకుని, ఉదాహరణకు ఒక అమ్మాయి 10 o'clock వరకు నిద్ర రావడం లేదు, వీడు తిడుతున్నాడు, ఈ అమ్మాయి 7 గంటలకో 5 లేవటం మొదలుపెట్టింది. ఈ తెలిసినంత సర్దుకుపోవడం అంటే అప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. కాబట్టి ఇది ఓటమి, ఓటమి. నేను ఓడిపోయినా పర్లేదు, వాడు మాత్రం ఓడిపోవాలి అనే కోర్టు కేసులో ఇలా తిరుగుతూ ఉంటే 10 ఎకరాలు పోయినా పర్లేదు, వాడికి మాత్రం 50 ఎకరాలు గెలవకూడదు అని దాన్ని ఓటమి, ఓటమి అంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. నష్టం వచ్చినా పర్లేదు, వాడికి నష్టం రావాలి అని బిజినెస్లో కూడా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం.